పదగ్రస్త అలంకారం అంటారు. అంటే ముక్తము అని అంటే విడిచిన, గ్రస్తము అంటే గ్రహించిన, అంటే విడిచిన పదాన్ని గ్రహించి చెప్పేటువంటి అలంకారము ముక్త పదగ్రస్త అలంకారం. ఇప్పుడు పద్యం అన్నప్పుడు 4 పాదాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి, ఇట్లా 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదము చివర విడిచినటువంటి పదము, రెండో పాదము మొదట, రెండో పాదము చివర విడిచినటువంటి పదము, మూడో పాదము మొదట, మూడో పాదము చివర విడిచినటువంటి పదము, నాలుగో పాదము మొదట గ్రహించి చెప్పినట్లయితే, ఇట్లా గ్రహించి చెప్పినట్లయితే ఆ అలంకారాన్ని ఏమంటాము అని అంటే ముక్త పదగ్రస్త అలంకారము అని అంటాం. అంటే ఇక్కడ విడిచాలి, ఇక్కడ గ్రహించాలి, ఇక్కడ విడవాలి, ఇక్కడ గ్రహించాలి, ఇక్కడ విడవాలి, ఇక్కడ గ్రహించాలి. పాత సినిమాలో మనకు ఒక పాట ఉంటది, గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అని అన్నాం. అందులో ముక్త పదగ్రస్త అలంకారం ఉంటది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినకయ్యింది, చినికే చిటపడ తాకే నేల, చిలకలు వాలే చెట్టు అయ్యింది, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి అని అంటాం. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది అనేటువంటి పాట ఉంది కదా, అందులో ఉన్నటువంటి అలంకారం కూడా ముక్త పదగ్రస్త అలంకారమే. రింగరింగ బిల్ల రూపాయి దండ, దండ కాదురా దామర మొగ్గ, మొగ్గ కాదురా మోదుగు నీడ, నీడ కాదురా నిమ్మల బావి, బావి కాదురా బచ్చలి కూర, కూర కాదురా కుమ్మరి వాము, వాము కాదురా బాపని మీసం, మీసము కాదురా మిరాల పొడి. ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఏమవుతుందంటే ముక్త పదగ్రస్త అలంకారమే. రింగరింగ బిల్ల రూపాయి దండ, నెక్స్ట్ దండ కాదురా దామర మొగ్గ, మొగ్గ కాదురా మోదుగు నీడ. చూడండి, ఇట్లా సుదతి నూతన మదనా మదనాగతురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజరదన రదనాగేంద్ర నిభకీర్తి రసనరసింహ, రదనాగేంద్ర నిభకీర్తి రసనరసింహ. ఇది మరి ఇక్కడ ముక్త పదగ్రస్త అలంకారం అని అంటే పదాన్ని విడిచి, అంటే ఇట్లా విడిచినటువంటి పదాన్ని గ్రహించి చెప్పడమే ఏమవుతుంది అని అంటే ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది.